సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా కాలేజ్ హాస్టల్ వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. రాత్రి విరమింపు చేశారు. కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు కాలేజ్ యాజమాన్యం ముందు పెట్టారు. కానీ ఈ రోజు ఉదయం కాలేజ్ యాజమాన్యంతో పాటు సిబ్బంది చేరుకొని రివర్స్లో విద్యార్థులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి విద్యార్థులంతా కూడా తీసుకున్నప్పుడు బయటకు ఎలా వచ్చింది? అర్ధరాత్రి తీసుకెళ్ళి వెనకాల గేట్ నుంచి తీసుకెళ్ళి తీసుకున్న తర్వాత మీరు ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చింది? ప్రీతి రెడ్డి మీ దగ్గరనే ఉందని చెప్పి స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా కానీ మీకు ఈ కాలేజ్ ఇష్యూ తెలియదు మీకు. అదే సార్ కరెక్ట్. ఇప్పుడు అర్ధరాత్రి టైంలో ఎందుకు తీసుకెళ్లారు మీరు? సరే ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రీతి రెడ్డి? ఎక్కడ ఉందని చెప్తున్నారు? ప్రీతి రెడ్డి మీ దగ్గరనే ఉందని స్టూడెంట్స్ అంటున్నారు. మీరే కదా డ్రాప్ చేసిన నైట్? ఓకే, ఇప్పుడు ఫ్రంట్ గేట్ నుండి అక్కడ నుండి కాకుండా బ్యాక్ గేట్ కి తీసుకెళ్లారు. సార్ మీ కాలేజీలో ఎవరైనా ప్రెజర్ చేశారా? ప్రీతి రెడ్డి ఎక్కడ ఉందండి? మీరే తీసుకెళ్లినారు. మీ దగ్గరనే ప్రీతి రెడ్డి ఉందని చెప్పి స్టూడెంట్స్ అంటూ ఉన్నారు. మీరే తీసుకెళ్లారంట ప్రీతి రెడ్డిని. మీరెందుకు డ్రాప్ చేస్తారు? సార్ మీరు నిజం చెప్పాలి. కొంతమంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయి లోపల. మరి ఎందుకు దింపారు మీరు? మీరు ప్రొటెక్ట్ చేశారు కదా? మరి ప్రొటెక్ట్ చేశాను కాదు, ఓన్లీ నేను డ్రాప్ చేశాను. తీసుకోండి సార్, ఇతను ఫోన్ కూడా సీజ్ చేయండి సార్. తీసుకుని గ్లాస్ ఇచ్చాను.